మేడం పిజ్జా. నాని నువ్వే కదా? గుర్తుపట్టినా బుజ్జి? డోర్ దియ్య తానం చేస్తా. మళ్ళీ తాగొచ్చావా? అసలు మనుషులు ఎందుకు తాగుతారో తెలుసా బుజ్జి? అయితే బాధతోని లేకుంటే ఖుషితోని. కానీ నేను తాగింది ఎందుకంటే నా జేబులో 200 రూపాయలు ఉండే. నాని నాకు విడాకులు కావాలి. ఎందుకు బుజ్జి? సత్యనారాయణ పూజ పెట్టుకుంటున్నామా? మామిడాకులు కాదురా హౌలే, విడాకులు. బుజ్జే, నీ పానంకు నా పానం అడ్డేత్తా, నేను కాపాడుకుంటా. నాకేమైంది ఇప్పుడు? చెప్పలేం బుజ్జి, నువ్వు బంగ్ల మీద బట్టలారేయంగా పిడుగుబడి మాడి మసైతే. ఏంటి? అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లే. ఆ మసీన్ నా బుగ్గన సుక్కలెక్క పెట్టుకుంటా. ఇంకో పోరుని పెళ్లి చేసుకుని నీ జ్ఞాపకాలతో బతికేత్తా. నువ్వు మారవా ఇంకా? మారాలని నాకు ఉండదా బుజ్జి? కానీ ఏం చేస్తావు? ఫేషియల్ చేయించుకుందామంటే 1000 రూపాయలు అడుగుతారు కొడుకులు. దిమాగ్ కుందా అసలు నీకు? ఉంది, సామానల్పు కలర్. మరి నీది? మెరూన్ నాని. నా ఫేవరెట్ కలర్ బుజ్జి, మరూన్. అదే కలర్ డ్రెస్ కొనిస్తా అనుకుంటున్నాను బర్త్డేకి. నువ్వేమంటావు? బంగారం నాని నువ్వు. మా బుజ్జి ఇప్పుడు డోర్ తీస్తుంది. సప్పుడు వేయకుండా నేను కిచెన్ లో పోయి అదే సలన్నం సలికూరతుంది సెద్దరు కప్పుకొని పండుకుంటా. ఎట్లుంది ప్లాను? ఈనాటి ముఖ్యాంశాలు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద అని సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న ఆంధ్రోళ్ళు సంక్రాంతికి సకినప్పలు తప్ప మా దగ్గర ఏముంటారు రొట్ట పీసు అని చలికి సెద్దరు కప్పుకొని పండుకున్న తెలంగాణ వాళ్ళు. నిద్ర వస్తుందిరా, న్యూస్ చెప్పంగా వండుకుంటే నడుతుందా? నడది సార్, కడుపులదంతా కొరక. నువ్వు అని చెప్పేతందుకు. సారీ సార్. ఇట్స్ ఓకే. చాయ్ తాగుతున్నావారా? అవు సార్. నీళ్లు బాగా ఎక్కువ ఉండద్దు, పాలు మరీ సిక్క ఉండద్దు, సాపత్తి కొంచెం ఎక్కువ ఉండాలి, చక్కెర మాత్రం తక్కువ ఉండాలరా, అప్పుడే చాయ్ మంచిగా అవుతుంది. నిజం సార్. సంక్రాంతికి ఎటు పోతున్నావురా? మా ఊళ్ళో ముగ్గుల పోటీలు ఉన్నాయి సార్. నువ్వు పోయి శుద్ధాన్ని తెస్తావా సార్? మరి లేకుంటే బయట చల్లగా చలుంది, ఇంట్లో గరం గరం చాయ్ పెట్టుకొని సంక్రాంతికి చేసిన సకినప్పలు వేసుకొని తినరా అంటే బయటకు పోయి ఆడోళ్ళ బోడక్క అయితంటవేంద్రా అవులే. ఇప్పుడు ఏం చేయాలి సార్? పుషాపులు కొట్టు, కండలు పెంచు, బండలు వాళ్ళు కొట్టు. తర్వాత ఆ పలగొట్టిన బండలతోనే ఆదిమానవులే కగి తయారు చేసి అలా వాడి సావురా. ఘోరం సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే టైంకు కలుసుకుందాం, కష్ట సుఖాన్ని పంచుకుందాం. దారా మంత్రి, చాయ్ తాగుతావా? మహారాజా, వర్షాలు పడక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఊడు ఎడ్డి ముఖం పెట్టుకుని ఏడ్చుకుంటే ఏదో ఒకటి చెప్తావేంద్రా? అయినా ఊళ్ళకి ట్యాంకర్లు వస్తున్నాయి కదరా. తాగేతందుకు కాదు రాజా, తానం చేస్తేందుకు. వై కాంట్ యూ అండర్స్టాండ్? ఏం రో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? ఎగరేస్తా అంత కొడక. అయినా చలికాలం తానం ఎందుకు రా? తడిబట్టతో దుడుచుకోమని చెప్పరా. కరెంట్ బిల్ కూడా ఎక్కతుందని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు రాజా. రాకుంటే ఏం చేస్తుందిరా? 24 గంటలు ఈ ఆడక్కలు ఇంట్లో కూర్చొని ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాల నీటిలో సినిమాలు చూస్తే రాదారా? ఇప్పుడు ఏం చేద్దాం మహారాజా? ఫస్ట్ ఆ టీవీ వైర్ కట్టేపించి ఆడక్కలందరినీ అంగట్లో కూర్చుండబెట్టి కూరగాయలు అమ్మిపిద్దాం. కూరగాయలు ఎట్లా మహారాజా? పండిద్దాం రా. పండించాలంటే భూమి ఎట్లా? ఆక్రమిద్దాం రా. ఆక్రమించాలంటే యుద్ధం చేయాలి మహారాజా. యుద్ధం అంటే కష్టం రా మంత్రి, నువ్వేమన్నా అనుకో. కష్టం అంటే నడది రాజా, యుద్ధం చేసుడే ఈసారి. అవులే కాని వారా, యుద్ధం చేయాలంటే సైనికులు ఉండాలి కదరా. సగం మంది సైనికులు సంక్రాంతి సెలవులని ఓనిటికి ఆడేపోయిండు. ఇంకా సగం మంది ఊళ్ళే లింగయ్య బిడ్డ సీమంతం ఫంక్షన్ కోతురు. ఇక మిగిలింది వాళ్ళరా నువ్వు నేను. నాకేమో నడ్డి లేవది, నీకేమో ముడ్డి లేవది. మరి నేను పోతా మహారాజా. పోకుంటే ఈడే ముందురా రొట్ట పీసు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాట్. అంకోల్, పెళ్లి కార్డులు రెడీ చేసుకో, పెళ్లి పందిరి ఆర్డర్ పెట్టుకో. కార్డుల ఓళ్ళోళ్ళ పేర్లు రాపియాలరా. మా మేనత్తమైన మా పేర్లు పెద్ద అక్షరాలతో మీద రాపిద్దాం. మా మామయ్య పెళ్లికి తప్పకుండా రాగలరు అని మా కోడల అల్లుల పేర్లు చిన్న అక్షరాలతో కింద రాపిద్దాం. దగ్గర లేవు గాని పిడికిలి వట్టి ఛాతిలో గుద్దుతే దమ్మెళ్ళకి ఈయనే వస్తుంటివిరా. అంకోల్, నేను మీ కూతురు నిలవ ఎత్తున్నా. మరి నా కూతుర్రా కరెక్ట్ 3 రోజులు ఆగితే అది కూడా ఎత్తది. ఎట్లరా? మంచోడని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేస్తా. అబ్బా కొడుకా, నా బుజ్జుళ్ళు, చక్కరి బుండళ్ళు, నా కక్క ముండళ్ళు అని మూతి పెట్టి 3 రోజులు గౌరవంగా మాట్లాడితే అదే పడుతుంది. ఏం బేకర్ గాను ఉన్నావురా? అందరు నన్నే అను. అడ్మిన్ గారు మంచిగా బెడ్ మీద కూర్చొని ఏది పడుతుంది రాస్తున్నాడు కాదా బేకర్ గాడు. నా కూతురు అమాయకురాలరా పాపం. ఆ అమాయకురాల్ని పెళ్లి చేసుకుని అల్లర ముద్దుగా పెంచుకొని లాస్ట్ కు డాక్టర్ని ఎత్తా. ఇక అది ఆపరేషన్లు చేసుకుంటే హాస్పిటల్లో కూర్చుంటది. నేను ఆడిపోరాలతో ముచ్చట్లు పెట్టుకుంటే ఆకిట్లో కూర్చుంటా. నా కూతురు నిడిచబెట్టరా. ఇడిచబెడితే ఏమిస్తావు? ఎంత కావాలన్నా చెప్పరా, ఇత్తా. మిస్టర్ కైకాల సత్యనారాయణ, నా ప్రేమను డబ్బుతో కొనలేరు మీరు. ₹1 ఇత్తా. క్యాష్ ఇస్తారా, ఫోన్ పే చేస్తారా? బుజ్జులు, నువ్వు పోతున్నావా నన్ను నిడిచబెట్టి? పైసలే మన కావాలనా? నాని ఇవ్వు ప్లీజ్. పోయినాక మీ డాడీ నాడు ఇస్తాడు. సరే నాని. నువ్వు లేని ఈ 3 రోజులు నేను ఎట్లా బతకాలో నాకు అర్థమైతలే బుజ్జి. నాకు ఇప్పుడే సకరచ్చినట్టు అవుతుంది. నేను ఇంటికి పోయి సరబద్ద అవుతా. పంచదార సెల్ఫ్ మీద ఉంది. నేను తీసుకుంటా బుజ్జి. నిమ్మకాయ ఫ్రిడ్జ్ లో ఉంది. నేను కోసుకుంటా బుజ్జి. ఇల్లు క్లీన్ గా ఉంచు, ఓకేనా? పోయినాక ఇల్లు మొత్తం జాడు కొడతా, తర్వాత మోపు కొడతా. దాని తర్వాత మంచిగా బెడ్ మీద వండుకొని ఇక పోర్లకు ఫోన్ కొడతా. ఏంటి? చాయ్ ఎక్క తాగకు బుజ్జి, ముఖంకు కురుపులు అయితే. రోజు పండుకోక పెదలకు వాసలేని పెట్టుకో, లేకుంటే పట్టణ వలుగుతాయి. నేను ముందే చెప్తున్నా. నువ్వు మంచిగా తిను నాని. నువ్వు కూడా 3 పూటలు మంచిగా తినకు, మళ్ళీ మొద్దు అయితే ఇవ్వడ బుద్ధి కాదు. నువ్వు మందు తాగకు, ఓకేనా? నిన్న నైటే మనసులో అనుకున్నా బుజ్జి కళ్ళ ముందు ఉండగా దానికి కష్టం తెచ్చే పని ఏం చెయ్యొద్దని. ఈ 3 రోజులు ఎట్లయినా కళ్ళ ముందు ఉండవు కాబట్టి తావుడైతే పక్కుంటది. ఏంటి? అత్త మామలకు నా నమస్కారం చెప్పు. వచ్చేటప్పుడు పైసలు ఇస్తే అద్దనకుండా తీసుకో, పాప మంచోళ్ళు. ఓకే నాని, టేక్ కేర్. నా చిన్న మూతులు, నా చక్కెర బండలు, బాయ్. బాయ్ రా హౌలే. తిట్టినావు కదనే.